ఎప్పుడైనా అంటే కూంబింగ్ అయినప్పుడు గానీ, అనుకోని సందర్భంలో మీరు వాళ్ళకి చిక్కిన టైంలు ఉంటే, వాళ్ళు మీకు చిక్కిన పోలీసులు మీకు చిక్కే ఉంటారు. పోలీసులకి మీరు చిక్కే ఉంటారు. ప్రాధేయపడడం కూడా జరుగుతుంది. అన్న నా నా కుటుంబం మీరైనా అనొచ్చు నా కుటుంబం ఉంది. వదిలేయండి ప్లీజ్ అని అనుకునే సందర్భాలు ఎప్పుడైనా చూసారా? అక్కడైతే ఎప్పుడు లేదమ్మా. హ్మ్. ఎందుకంటే బడ్డపాడు ఏరియాలోని 12 సంవత్సరాలు మా చిన్నబాబు గారిని కాల్చేశారు. 12 మందిని చెట్లు కట్టి కాల్చేశారు. హ్మ్. ఎన్కౌంటర్ చేశారు స్టేషన్ దగ్గర. మీ వాళ్ళని. పంచాయతీకి ఫస్ట్ ఉద్యమం స్టార్టింగ్ లో హ్మ్. హ్మ్. పంచాయతీ కృష్ణమూర్తి గారిని కూడా అదే స్టేషన్ లో కాల్చేశారు సోంపేటలో. హ్మ్. ఈ రకమైనటువంటి కాల్పులు వచ్చేటప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళకున్న ఆశయం వాళ్ళకి కనబడుతుంది, మాకున్నటువంటి ఆశయం మాకు కనబడుతుంది. దీంట్లో వాళ్ళ మీద మేము కనికరించటం కానీ, మా మీద వాళ్ళు కనికరించటం కానీ అక్కడ ఎవరికి రాదు. వాళ్ళకి కానీ మాకు కానీ ఆ థాట్ రాదు. అది అంటే మన పని మందే, అంతే. మన ఉద్యమం మందే, మన కసి మనదే, మన పట్టుదల మందే అంతేనమ్మా అనిపిస్తుంది. అనిపిస్తుంది.